హలో ఎవ్రీవన్. ఐఎమ్ భాస్వంత్ ఓరుగంటి. నా రీసెర్చ్ ఏరియా ఏంటి అంటే క్యాన్సర్‌లో డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎందుకొస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ క్యాన్సర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అయిన తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎందుకొస్తుంది అనేది నేను స్టడీ చేస్తున్నాను. ఒక సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నా రీసెర్చ్‌ని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో కొన్ని డ్రగ్స్ వాడతాం. ఇన్హిబిటర్ డ్రగ్స్ అంటాం అన్నమాట. ఈ డ్రగ్స్ ఫస్ట్ టైమ్ వాడినప్పుడు పేషెంట్‌కి అది హెల్ప్ చేసి పేషెంట్ రికవర్ అవుతున్నాడు క్యాన్సర్ నుంచి. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాతో మళ్ళీ ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ ఇదే డ్రగ్ వాడినప్పుడు ఆ డ్రగ్ పనిచేయట్లేదు. ఎందుకు అంటే దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట సైంటిఫిక్ లాంగ్వేజ్‌లో. అంటే మనం ఇనీషియల్‌గా యూజ్ చేసిన డ్రగ్‌కి మన లోపల ఉండే ప్రోటీన్ ఏదైతే ఉందో అది రెసిస్టెంట్ అయిపోయింది. అంటే ఆ ప్రోటీన్‌లో కొన్ని మ్యుటేషన్స్ జరుగుతాయి. మ్యుటేషన్స్ అంటే ఏంటి అంటే చేంజెస్. ఒక ఎమినో యాసిడ్ బదులుగా ఇంకొక ఎమినో యాసిడ్ రావడం వల్ల దాని స్ట్రక్చర్ చేంజ్ అయిపోయి మన డ్రగ్‌తో అది బైండ్ అవ్వట్లేదు. ఇంటరాక్షన్స్ అనేవి జరపట్లేదు. సో, ఇలా డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దీని మీద నేను స్టడీ చేస్తున్నాను. సో, ఈరోజు లెక్చర్ చేసే ఉద్దేశ్యం ఏంటి అంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఇండియాలో కోవిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా మంది కూడా చనిపోతున్నారు. అయితే అంటే ఈవెన్ డాక్టర్ దగ్గరికెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ అయినా కానీ ట్రీట్మెంట్‌లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే డాక్టర్స్ ఈ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని గాని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని గాని వాళ్ళు ఫాలో అవ్వకుండా వాళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. సో, బేసిక్‌గా నేను డాక్టర్‌ని కాదు. బట్ నేను చేసిందేంటి అంటే జస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లోకెళ్ళి ఇక్కడ నేను లింక్ ఇచ్చానన్నమాట. మిత్ బస్టర్స్ అని. మిత్ అంటే తెలుసు కదా! రూమర్స్. రూమర్స్ అనేవి ఏమేమి అవుతున్నాయి, దానివల్ల జనాలు ఎట్లా నష్టపోతున్నారు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. సెకండ్ మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ ఐసీఎంఆర్ వాళ్ళు ఒక చిన్న పీడీఎఫ్ ఇచ్చారు. 1 పేజ్ పీడీఎఫ్ అన్నమాట. కోవిడ్‌లో మైల్డ్ పేషెంట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి? మోడరేట్ పేషెంట్స్‌ని ఎట్లా ట్రీట్ చేయాలి? సివియర్ ఉండే పేషెంట్స్‌ని ఎట్లా ట్రీట్ చేయాలని. ఈ 2 వెబ్‌సైట్స్ కూడా నేను ఈ యూట్యూబ్ వీడియో లింక్‌లో పెడతాను డిస్క్రిప్షన్‌లో. మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఆ 2 వెబ్‌సైట్స్‌లో ఉంటాయి. ప్లస్ ఆ ఉన్న వెబ్‌సైట్స్‌ని నాకున్న నాలెడ్జ్‌తో నేను ఇంటర్ప్రిట్ చేసి చెప్తాను. ఏ టిపికల్ ప్రిస్క్రిప్షన్ ఫర్ మైల్డ్ కోవిడ్-19 ట్రీట్మెంట్ ఇన్ ఇండియా. సో, ఇది ఒక స్టూడెంట్ మన స్టూడెంట్ బీఎస్సీ హానర్స్ రెడ్డీస్ ల్యాబ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌లో గీతం ఓల్డ్ స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది. సో, ఆ అమ్మాయి నాకు ఈ ప్రిస్క్రిప్షన్ అనేది షేర్ చేసింది. సో, ఆ ప్రిస్క్రిప్షన్ షేర్ చేసే ముందు మీరు బయట పైన మెసేజ్ చూసినట్లయితే బ్రీతింగ్ ఓకే అని అడిగా నేను. బ్రీతింగ్ ఓకే అని అడిగితే ఇట్ విల్ డిక్రీజ్ నా సార్ అంది. అంటే అసలు మనమే ముందు డిక్రీజ్ అయిపోతుంది అని అనుకుంటే అది నిజంగానే డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ వి హావ్ టు హావ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో, దాని తర్వాత నేను ఫోన్ చేసి బ్రీతింగ్ ఏం డిక్రీజ్ అవ్వదు. నువ్వు జాగ్రత్తలు తీసుకో అంతే చాలు అని చెప్పాను. సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు అంటే ఈ 10 టాబ్లెట్‌లు నాకు పంపించింది. సో, ఈ 10 టాబ్లెట్‌లు మనం యూజ్ చేయొచ్చా? గవర్నమెంట్ ఏం చెప్తుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? అనేది మనం ఇప్పుడు చూద్దాం బేసిక్‌గా. సో, ఫస్ట్ ఇదేంటి? ఇవర్మెక్టిన్. ఇది యాంటీ పారాసైటిక్ డ్రగ్ అన్నమాట. పారాసైట్ అంటే సమ్ వార్మ్స్, నులి పురుగులు ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ డ్రగ్ చాలా కంట్రీస్‌లో. అంటే కోవిడ్‌కి అప్రూవ్డ్ కాదు. నార్మల్‌గా అప్రూవ్డ్ డ్రగ్. కోవిడ్‌కి పనిచేస్తుంది అని కొన్ని రిసర్చ్ స్టడీస్ అనేవి ఉన్నాయి. సో, అందుకని ఈ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కూడా ప్రిస్క్రైబ్ చేయమని చెప్పింది. మంచిదే. సో, నెక్స్ట్ గట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ అన్నమాట ఇది. ఇన్‌ఫ్లమేషన్ కడుపులో మనకి ఏదైనా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరస్ ఇన్ఫెక్షన్స్ గాని వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ జనరేట్ అయినప్పుడు ఇన్‌ఫ్లమేషన్ మంట, వేడి అనేది జనరేట్ అవుతుంది బాడీలో. దాన్ని తగ్గించడం కోసం కొన్ని టాబ్లెట్స్‌ని వాడతారు. వాటిని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటారు. వీటినే ఇమ్యూనో మాడ్యులేటరీ అంటారనమాట. అంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క హైపర్ యాక్టివ్‌గా ఉండేటప్పుడు వీటిని వాడతారు. తగ్గించడానికి ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్‌నెస్‌ని. ఈ టాబ్లెట్ గట్నెల్. అయితే ఇది ఎందుకు ఇస్తున్నారు మరి ఇదనేది తెలీదు. ఎందుకంటే మైల్డ్ పేషెంట్ అన్నమాట. ఇవి ఎప్పుడు చాలా సివియర్ కేసెస్‌లో గాని, మోడరేట్ కేసెస్‌లో గాని ఇన్‌ఫ్లమేషన్ బాగా కడుపులో విపరీతమైన మంట, వేడి జనరేట్ అయ్యి సైటోకైన్స్ లెవెల్స్ సైటోకైన్స్ అనే మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ లెవెల్ ఇంక్రీజ్ అయిందని డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు వీటినివ్వాలి. ఇది ఊరికే ఇంటి దగ్గర వాడే మెడిసిన్ కాదు. బట్ ఇది ఇస్తున్నారు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అట్లానే నెక్స్ట్ స్టెరాయిడ్ ప్రెడ్మెట్. ప్రెడ్మెట్ అనేది స్టెరాయిడ్. అది మిథైల్ ప్రెడ్నిజోలోన్ అనే స్టెరాయిడ్ అన్నమాట. స్టెరాయిడ్స్ ఎప్పుడు కూడా ఫస్ట్‌లో వాడకూడదు అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇది కూడా ఇస్తున్నారు కానీ చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌లు. ఇవన్నీ మైల్డ్‌లో వాడొద్దంటుంది గవర్నమెంట్.
దాని తర్వాత నెక్స్ట్ ప్రో అనేది మామూలు అసిడిటీ తగ్గిస్తుంది. సరే ఇవన్నీ టాబ్లెట్లు ఇస్తున్నారు కాబట్టి అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి అది ఇస్తున్నారు అని కొంత అర్థం చేసుకోవచ్చు. తర్వాత డాక్స్టీ, ఇది యాంటీబయాటిక్ అన్నమాట. ప్రెజెంట్ అయితే యాంటీబయాటిక్ వాడొద్దు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్. బట్ ఈ యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తున్నారో మనకు తెలియదు. నెక్స్ట్ టెలికాస్ట్, ఇది యాంటీ అలర్జిక్. ఇవి సిట్రిజన్ సంబంధించిన డ్రగ్స్, లివోసిట్రిజన్ సంబంధించిన డ్రగ్స్. ఇవి నార్మల్గా జలుబులో వాటిలో వాడతారు, సో పర్వాలేదు ఇది. నెక్స్ట్ జింకోనియా, ఇవి జింక్ విటమిన్ సప్లిమెంట్, సో దట్ ఈస్ ఓకే, వాడచ్చు. నెక్స్ట్ కఫ్రిల్, ఇది కఫ్ సిరప్, యాంటీ టిష్యూ అంటారు, అంటే కఫ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అలర్జిక్ సిమ్టమ్స్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇది కూడా, ఇది కఫ్కి ఇస్తున్నారు, ఇది కూడా పర్వాలేదు. దాని తర్వాత లిమ్కీ అంటే మన విటమిన్ సి సప్లిమెంట్, సో ఇది ఓకే. నెక్స్ట్ డోలో పారాసిటమాల్ టాబ్లెట్, ఇది యాంటీపైరెటిక్స్, ఫీవర్ని తగ్గిస్తుంది ఇది. కానీ కొన్ని ఇవ్వకూడని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 అసలు ఇవ్వకూడదు. అవి 2 యాంటీ ఇన్ఫ్లమేటరీ, అవి మోడరేట్ కానీ సివియర్గా ఉన్నప్పుడే ఇవ్వాలి. ఈ యాంటాసిడ్లు, యాంటీబయాటిక్లు కూడా అవసరం లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అది మనం చూద్దాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటన్నిటి గురించి ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది సేమ్ అట్లానే ఇంకొకళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనమాట మనకి. ఇది మన ఫ్రెండ్ ఉదయ్ అని వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇది. సో ఈ ప్రిస్క్రిప్షన్ చూసినట్లయితే ఫస్ట్ డాక్సీ, ఆల్రెడీ ఇంత చూసాం, యాంటీబయాటిక్. జింకోయిట్ అంటే విటమిన్ సప్లిమెంట్, పర్వాలేదు. నెక్స్ట్ ఎజిత్రోమైసిన్, అది మళ్ళీ యాంటీబయాటిక్. ఒక యాంటీబయాటిక్ ఇవ్వకూడదు అంటే 2 యాంటీబయాటిక్లు ఉన్నాయి ఒకే ప్రిస్క్రిప్షన్ లో. దాని తర్వాత షల్కాల్, ఇది విటమిన్ డి సప్లిమెంట్, ఇది కూడా ఓకే, కానీ విటమిన్ డి మరి ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకోకూడదు. ఆ క్వాంటిటీస్ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, రోజు ఒకటి తీసుకోమంటున్నారు. అది ఎంత క్వాంటిటీ ఉంది, ఆ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. విటమిన్ డి కూడా ఎక్కువ తీసుకోకూడదు. సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ చూద్దాం. ఫస్ట్ స్టెరాయిడ్స్ గురించి ఏం చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. స్టెరాయిడ్స్ ఆర్ డేంజరస్ ఇన్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడు వాడమంటుంది స్టెరాయిడ్స్ చూద్దాం. కార్కిటోస్టెరాయిడ్స్ ఎగ్జాంపుల్స్ డెక్సామిథాజోన్, హైడ్రోకార్టిజోన్. వీటిని ఎప్పుడు వాడతారంట, ఆర్ రికమెండెడ్ ఫర్ సివియర్ అండ్ క్రిటికల్లీ ఇల్ COVID-19 పేషెంట్ అండర్ మెడికల్ సూపర్విజన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అండర్ మెడికల్ సూపర్విజన్. అంటే ఇవి ఇంట్లో వాడకూడదు, హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు వాడచ్చు. ఇంట్లో వాడితే ఇబ్బంది అవుతుంది వీటి వల్ల. ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. ఇన్ కాంట్రాస్ట్, WHO does not advise the use of corticosteroids for patients with non-severe COVID-19 because they may increase the risk of complications or adverse effects. అంటే బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి, దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఎవరు వాడకూడదు. కానీ మనం ఇంత చూసాం, వాళ్ళంతా స్టెరాయిడ్స్ రాశారు. ఫస్ట్ మా రెడ్డి స్టూడెంట్ ల్యాబ్ అమ్మాయికి స్టెరాయిడ్స్ రాశారు. ఇంకా వేరే వాళ్ళు 4-5 ప్రిస్క్రిప్షన్స్ కూడా చూసాను, వాళ్ళు కూడా స్టెరాయిడ్స్ రాశారు. అయితే లక్కీగా ఏంటంటే నేను ఆ అమ్మాయికి చెప్పాను, నువ్వు స్టెరాయిడ్ వాడద్దు, నీకు తగ్గిపోతుంది ఈజీగా అని చెప్పాను. 3 డేస్లో తగ్గిపోయింది. ఇది మన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పిన స్టేట్మెంట్ ఒక వారం రోజుల క్రితం. సమ్ టేక్ స్టెరాయిడ్స్ అట్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. టేకింగ్ స్టెరాయిడ్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజ్ గివ్స్ బూస్ట్ టు రెప్లికేషన్ ఆఫ్ ద వైరస్. అంటే వైరస్ యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది స్టెరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్లో తీసుకుంటే. అప్పుడు ఏమవుతుంది, వైరస్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది, అది లంగ్స్కి వాటికి ఎఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ సిచ్యువేషన్ అనేది కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఈ స్టెరాయిడ్స్, ఈ డెక్సామిథాజోన్, మిథైల్ ప్రెడినసోలోన్, ఇవి ఎట్లా పనిచేస్తాయి అని చూద్దాం. ఇవి ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని కూల్ చేస్తాయి. అంటే అది ఎక్కువగా సైటోకైన్స్ రిలీజ్ చేయకుండా ఆపుతాయి అన్నమాట. అంటే ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు యూజ్ చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉందని నీకు ఎలా తెలుస్తుంది, బ్లడ్లో సైటోకైన్ లెవెల్స్ని మెజర్ చేయాలి. అంటే ఓన్లీ డాక్టర్ సమక్షంలో బ్లడ్లో సైటోకైన్ లెవెల్స్ మెజర్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉంది అని కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ టాబ్లెట్ని వాడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లోనే వాడిపిస్తున్నారు ఈ మెజర్మెంట్స్ చేయకుండా. అప్పుడు ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిస్తే ఏమవుతుంది, మన బాడీ వీకెన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యాక్షన్ అది హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు తగ్గిస్తే ఓకే. అసలు అప్పుడే మన ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ చేసింది ఈ వైరస్తో నేను ఫైట్ చేయాలి అని. ఇంకా హైపర్ యాక్టివ్ స్టేజ్కి రాలేదు, ఇంకా యాక్టివ్ స్టేజ్కి కూడా రాలేదు, ఇనిషియల్ స్టేజెస్. అప్పుడే నువ్వు ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిస్తే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క యాక్షన్ని వైరస్కి హెల్ప్ చేసాం అనమాట మనం. వైరస్ ఇట్ విల్, అందుకని ఇతను చెప్తున్నాడు ఎయిమ్స్ డైరెక్టర్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రెప్లికేషన్ ఆఫ్ వైరస్. ఇది గవర్నమెంట్ తరఫున ఇచ్చిన స్టేట్మెంట్. పీపుల్ విత్ మైల్డ్ ఇల్నెస్ గెట్ సివియర్ నిమోనియా. దీనివల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి సివియర్ నిమోనియా వస్తుంది బికాస్ టేకింగ్ స్టెరాయిడ్స్ ఫ్రమ్ డే 1. స్టెరాయిడ్స్ ఓన్లీ
బ్లడ్లో సైటోకైన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉంది అని డిసైడ్ చేసిన తర్వాత డాక్టర్ సమక్షంలో హాస్పిటల్లో మాత్రమే ఇవ్వాలి. హైపర్ యాక్టివ్ ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించేస్తున్నాయి ఇవి. హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు తగ్గిస్తే ఓకే, నార్మల్గా ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించేస్తున్నాయి. అర్థమైంది పాయింట్? అర్థమైంది సార్. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ వద్దాం. యాంటీబయాటిక్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ఆర్ యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ అండ్ ట్రీటింగ్ ద న్యూ కరోనా వైరస్? ఇది క్వశ్చన్. వాళ్ళ ఆన్సర్ ఏం చేశారు? నో, యాంటీబయాటిక్స్ డు నాట్ వర్క్ అగైనెస్ట్ వైరసెస్, ఓన్లీ బ్యాక్టీరియా. యాంటీబయాటిక్స్ వైరస్ మీద పనిచేయవు, కరోనా అనేది వైరస్, సో దీని మీద పనిచేయవు, బ్యాక్టీరియా మీదే పనిచేస్తాయి. అయితే వాళ్ళు ఇంకో చిన్న నోట్ కూడా ఇచ్చారు కింద. ఇఫ్ యు ఆర్ హాస్పిటలైజ్, అంటే నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఫర్ ద 2019 SARS-CoV-2 వైరస్, యూ మే రిసీవ్ యాంటీబయాటిక్స్ సిన్స్ బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్ ఈస్ పాసిబుల్. అంటే బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి డాక్టర్ నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాం, ఆ బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్ అనేది ఉందో లేదో తెలియకుండానే యాంటీబయాటిక్ని యూస్ చేస్తున్నాం. స్టార్టింగ్లో మనకి వైరస్ వచ్చినప్పుడు మనకి బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండవు. సో అప్పుడు ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దానివల్ల ఏం యూజ్ లేదు. యాంటీబయాటిక్స్ ఆర్ ఈ ఎజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, ఈ 2 యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తున్నారు మన ఇండియాలో డాక్టర్స్. ఎజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్. అయితే వీళ్ళు చూడండి, స్టడీ ఫైండ్స్ ఎజిత్రోమైసిన్ అండ్ డాక్సిసైక్లిన్ ఇన్ఎఫెక్టివ్ ఫర్ COVID-19. ఇది నార్మల్ ఎవరు చేసిన స్టడీ? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, యూకే గవర్నమెంట్ కలిసి వీళ్ళు స్టడీ చేశారు. ఈ స్టడీ పేరు ప్రిన్సిపల్ ట్రయల్ అనమాట. ప్రిన్సిపల్ ట్రయల్ అని కొడితే గూగుల్లో వస్తుంది. అందులోకి వెళ్ళి వాళ్ళ ట్రయల్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. స్టడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యూకే వాళ్ళు చాలా కరోనా రీసెర్చ్లో బెస్ట్ చేస్తుంది నా ఒపీనియన్ ప్రకారం యూకే, వరల్డ్ అన్ని కంట్రీస్లో కల్లా. ఎందుకంటే వాళ్ళు 40% శాంపిల్స్కి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. సో వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ అన్నారు, అంటే దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పారు. మరి హార్మ్ఫుల్ అని ఎందుకు చెప్తున్నాం? ఇన్ఎఫెక్టివ్ అంటే పనిచేయదు, ఓకే. హార్మ్ఫుల్ ఎందుకు అంటే, నేను ఇంతకు స్టార్టింగ్లో నా వర్క్ గురించి చెప్పాను, డ్రగ్ రెసిస్టెన్స్ అనేది. మనం ఏదైనా అవసరం లేనప్పుడు వాడితే ఫ్యూచర్లో మనకు అది అవసరమైనప్పుడు పనిచేయదు. ఇప్పుడు ఇండియా మొత్తం యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, దానివల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. నెక్స్ట్ టైం ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత మనకి మలేరియాను, టైఫాయిడ్ వస్తే అప్పుడు ఈ యాంటీబయాటిక్స్ ఏమీ పనిచేయవు. అప్పుడు మలేరియాకి, టైఫాయిడ్గా చనిపోయే స్టేజ్లోకి రీచ్ అవుతాయి పని చేయకపోతే. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది యాంటీబయాటిక్స్ వల్ల. అదేంటి అంటే, మన బాడీలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అంటే మన హ్యూమన్ బీయింగ్స్కి హెల్ప్ చేసే బ్యాక్టీరియా. ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే మన హ్యూమన్ బీయింగ్స్కి హెల్ప్ చేసే బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడే చదువుకుంటాం లాక్టోబాసిలస్, పాలను పెరుగుగా కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా. ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీలో. మన ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అంటే మన కడుపులో మంటగా ఉంటే మంటను తగ్గిస్తుంది అనమాట, వేడిని తగ్గిస్తుంది ఈ లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా. అందుకనే మనకి కోవిడ్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ, పెరుగు తీసుకుంటా ఉండాలి. ఇంట్లో తయారు చేసుకున్నవి తీసుకుంటా ఉంటే బెస్ట్. సో వీటిని చంపేస్తుంది ఈ ఎజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్. ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఈ బ్యాక్టీరియా దేనికి? మన బాడీకి పాప హెల్ప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాయి. అవి వేరే వైరస్లు ఏమన్నా వచ్చినప్పుడు మన బాడీకి హెల్ప్ చేస్తాయి, మన ఇమ్యూన్ సిస్టమ్కి. మన ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ చేసే వాటిని మనం చంపేస్తున్నాం యాంటీబయాటిక్స్ వాడి. సో ఇదొక నష్టం వచ్చింది. ఇంతకేమో స్టెరాయిడ్స్ వాడి వైరస్ని పెంచుతున్నాం. సో 2 విధాలుగా వైరస్ హెల్ప్ చేస్తున్నాం. ఒకటి, స్టెరాయిడ్స్ వాడి వైరస్ పాపులేషన్ పెంచుతున్నాం, మన బాడీకి హెల్ప్ చేసే బ్యాక్టీరియాని మనం చంపేస్తున్నాం. సో ఇది క్రిటికల్ సిచ్యువేషన్ రీచ్ అవుతుంది. ఇంతకు మనం చూసాం, ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పాడు, ఇది మనం చెప్పే విషయాలు కావు ఇవేమి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పింది అనేది చూద్దాం. మైల్డ్ పేషెంట్స్లో మామూలు సింపుల్ మనకు తెలుసు, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, ఇవన్నీ కామన్. సింప్టోమేటిక్ మేనేజ్మెంట్ అంటే సిమ్టమ్స్ ప్రకారం మేనేజ్మెంట్. హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి, మజ్జిగ, నిమ్మకాయ రసం, ఇలాంటివన్నీ. తర్వాత యాంటీపైరెటిక్స్, టెంపరేచర్ తగ్గించేవి, డోలో కానీ ఇట్లాంటివి. యాంటీటస్సివ్ అంటే కఫ్ సిరప్స్, ఇలాంటివి. మల్టీవైటమిన్స్, ఇవి ఆల్రెడీ ఇంత చెప్పా, ఇవన్నీ పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పి.
కాకపోతే ఏంటి అంటే మనం ఫుడ్ బాగా తీసుకుంటే వీటితో కూడా అంత అవసరం లేదు. ఈ మల్టీవైటమిన్స్ ఇవి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం విటమిన్ సి తీసుకోమన్నారు, లిమ్కీ అనే టాబ్లెట్. మనం నిమ్మకాయ రసం తాగితే సరిపోతుంది రోజుకి ఒకసారి. విటమిన్ డి తీసుకోమన్నారు. విటమిన్ డి టాబ్లెట్ తీసుకోవచ్చు. అది కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. కానీ విటమిన్ డి అలా మన స్కిన్ లోపల స్కిన్‌లో సన్‌లైట్ పడడం వల్ల ప్రొడ్యూస్ అవుతుంది విటమిన్ డి అనేది. సో, కొద్దిగా మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఎక్కువ పార్ట్ ఎక్స్‌పోజ్ అవ్వాలి సన్‌లైట్‌కి. ఫుల్ డ్రెస్ ఏసుకోకుండా మేబీ ఒక షార్ట్‌తోనో అట్లా సన్‌లైట్‌లో నిల్చుంటే, ఈ సన్‌లైట్ వల్ల యూవీ రేస్ స్కిన్ మీద పడి విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు బాడీ బాగా ఎఫెక్టివ్‌గా అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే విటమిన్ డి టాబ్లెట్ బాగా తీసుకోవచ్చు. కానీ అంత ఎఫెక్టివ్‌గా అబ్జార్బ్ చేసుకోదు. కొంతమంది ఓవర్ డోసేజ్ ఇస్తున్నారు విటమిన్ డి. దానివల్ల ఇబ్బందవుతుంది మళ్ళీ. సో, అది విటమిన్ డి. సో, విటమిన్ సి, విటమిన్ డి మనకి ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తాయి. అయితే ఎప్పుడు మెడికల్ అటెన్షన్ ఎళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ఎళ్ళాల్సిన అవసరం ఉందనేది కూడా వీళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఆక్సిజన్ లెవెల్స్‌ని మనం ఇంటి దగ్గర ఉండి చెక్ చేసుకుంటా ఉండాలి. అయితే 93 ఉండేంత వరకు పర్వాలేదని చెప్పింది గవర్నమెంట్. 93 కంటే తగ్గితే అప్పుడు హాస్పిటల్‌ని కాంటాక్ట్ చేయండి అని చెప్పింది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తే. నెక్స్ట్ హై గ్రేడ్ ఫీవర్, కఫ్ గ్రేటర్ దెన్ 5 డేస్ అన్నమాట. అంటే 5 డేస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళని కాంటాక్ట్ చేసి అడ్మిట్ అవుతారా లేదా అనేది అడగండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఏ లో థ్రెషోల్డ్ టు బి కెప్ట్ ఫర్ దోస్ విత్ హై రిస్క్ ఫీచర్స్. కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీళ్ళకి 5 రోజులు కాదు 3 రోజులు సరిపోతుంది అని చెప్తుంది. అంటే 3 రోజులు కంటిన్యూస్‌గా ఫీవర్, కఫ్ హెవీగా ఉంటే, అంటే 102, 103 ఫీవర్, కంటిన్యూస్ కఫ్. కంటిన్యూస్‌గా 3 డేస్ ఉంటే హాస్పిటల్‌ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరు హై రిస్క్ అంటే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఒబెసిటీ. ఈ 4 మెయిన్ ఫ్యాక్టర్స్ ఇచ్చారన్నమాట వాళ్ళు. వీళ్ళలో కొంత వైరస్ ఫాస్ట్‌గా రెప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉందని రిసర్చ్‌లో ఐడెంటిఫై చేశారు. సో, ఇవి ఉండేవాళ్ళు 3 డేస్ తర్వాత 3 డేస్‌లో తగ్గిపోతే అవసరం లేదు. 3 డేస్‌లో ఇంకా పెరుగుతా పోతే మాత్రం హాస్పిటల్ వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పారు. తర్వాత మేడూస్ అంటే ఇది చేయొచ్చు బేస్డ్ ఆన్ లో సర్టెనిటీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ ఉంది. కానీ కంప్లీట్ ఎవిడెన్స్ లేదు. అది ఆల్రెడీ ఇంత మనం చెప్పాం ఇవర్మెక్టిన్. ఈ టాబ్లెట్ వాడొచ్చు కోవిడ్ ఉండేవాళ్ళు. ఇది డైరెక్ట్‌గా ఇంటి దగ్గర వాడొచ్చు. ఈ హాస్పిటల్‌లో ఉండాల్సిన వాళ్ళే కాదు, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా వాడొచ్చు. దాని తర్వాత ఇన్హలేషనల్ బుడిసోనైడ్. ఇదేంటి అంటే ఇది సమ్ ఇన్హేలర్ అన్నమాట. ఆ ఇన్హేలర్ ద్వారా ఏంటంటే అది బ్రీతింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఇది మామూలు మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. అది తీసుకొని దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇన్హేలర్ వాడితే బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి కొంత తగ్గుతాయని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో, ఇవి చేయొచ్చు. ఇంకా వీటితో పాటు యాంటీపైరెటిక్ అంటే పారాసిటమాల్, మల్టీవిటమిన్, కఫ్ సిరప్‌లు ఇవన్నీ కూడా మనం ఇవి మైల్డ్ ఇన్ఫెక్షన్స్‌లో. ఇవి 3-4 డేస్ చూడాలి. ఇవి వాడినప్పుడు తగ్గుతుందా లేదా అనేది. ఫీవర్ తగ్గిపోతే, కఫ్ సిరప్ తగ్గిపోతే, కఫ్ తగ్గిపోతే ఓకే. ఒకవేళ తగ్గిపోలేదు అంటే వాళ్ళు మోడరేట్ ఇన్ఫెక్షన్‌గా రీచ్ అయ్యారండి. 3 డేస్‌లో, 4 డేస్‌లో తగ్గిపోలేదు అంటే. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ చెప్పింది చూడాలి. నెక్స్ట్ గవర్నమెంట్ మోడరేట్ అని ఏం చెప్తుంది? బ్రీత్ ఊపిరి నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువ ఉంటే ఎస్‌పిఓ2 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్. ఇది 90-93 వరకు ఉంటే. అంటే మోడరేట్ సిట్యుయేషన్ రీచ్ అయ్యారండి. అంటే 93 కంటే తగ్గితే. అప్పుడు వెంటనే కూడా వీళ్ళు వార్డ్‌లో అడ్మిట్ అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అడ్మిట్ ఇన్ వార్డ్. ఓకే. దాని తర్వాత కొన్ని డ్రగ్స్ చెప్తుంది. ఇక్కడ మరి కనిపించట్లేదు కానీ నేను చెప్తాను. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆర్ ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీ. వీళ్ళలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది హైపర్ యాక్టివ్‌గా ఉందా? సైటోకైన్ స్ట్రోమ్ అనే ఫినామినా ఉందన్నమాట. అంటే ఈ ఇమ్యూన్ యాక్షన్ అప్పుడు సైటోకైన్స్ అనే మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఓవర్‌గా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి ఈ స్టెరాయిడ్స్, మిథైల్ ప్రోడినజోల్ గాని ఇలాంటి స్టెరాయిడ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలి. దానికి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇవి వాడాలా లేదా అనేది. IL-6 ఇట్లాంటివి, సి రియాక్టివ్ ప్రోటీన్ ఇలాంటి టెస్ట్‌లు వాళ్ళు చేస్తారన్నమాట. బ్లడ్ టెస్ట్‌లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇవి వాడమని చెప్తారు. ఇవి వాడాలా లేదా అనేది. దాని తర్వాత యాంటీ కోయాగులేషన్ అన్నమాట. యాంటీ కోయాగులేషన్ అంటే ఏంటంటే రక్తం గడ్డ కట్టకుండా. బ్లడ్ అనేది కోవిడ్ పేషెంట్స్‌లో రక్తం గడ్డ కడుతుంది కొంతమందిలో మోడరేట్ నుండి సివియర్ ఇన్ఫెక్షన్ రీచ్ అయినప్పుడు రక్తం గడ్డ కడుతుంది. వాళ్ళు ఈ హెపారిన్ అనే టాబ్లెట్‌ని వాళ్ళు వాడమంటున్నారు. సో, ఈ 2 యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని, ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్‌నెస్‌ని తగ్గించేవి స్టెరాయిడ్స్.
ఇవి ఇస్తున్నారు. దాని తర్వాత యాంటీ కోయాగ్యులేషన్, అంటే బ్లడ్ క్లాట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చింది అని డాక్టర్ రియలైజ్ అయిన తర్వాత ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఈ హెపారిన్ లాంటివి వీళ్ళు యాంటీ కోయాగ్యులెంట్స్ అనేవి ఇస్తున్నారు. సో ఈ రెండిటితో పాటు ఆక్సిజన్ అనేది ఇస్తున్నారు. అంతే. అంటే ఈ రెండు కూడా, ఇవన్నీ కూడా సింప్టోమేటిక్ మేనేజ్మెంట్, అంటే వైరస్ని కిల్ చేయవు. మన సిమ్టమ్స్ని తగ్గిస్తే దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా యాక్ట్ చేయగలుగుతుంది. ఇది మోడరేట్ డిసీజ్లో ఉండేవి. ఇంకా పక్కన సిటీ స్కాన్ ఇవన్నీ రాస్తారు నార్మల్గా. ఈ మోడరేట్ కేసులో వాళ్ళు సిటీ స్కాన్ ఇవన్నీ చేస్తారు. మిగిలిన సిఆర్పి టెస్ట్, సి రియాక్టివ్ ప్రోటీన్, డి డైమర్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారు. సో ఇంకా ఇవన్నీ డాక్టర్స్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాలా లేదా టాబ్లెట్స్ అనేవి డిసైడ్ అవుతారు. ఈ సిచ్యువేషన్ కూడా దాటిపోతే, మోడరేట్ సిచ్యువేషన్ కూడా దాటిపోతే ఆక్సిజన్ లెవెల్ బాగా 90 కంటే తగ్గిపోతుంది, 85, 80 ఇలా రీచ్ అయిపోతుంది. అప్పుడు మనం సివియర్ కండిషన్ అంటాం అనమాట, దాన్ని సివియర్ డిసీజ్. ఈ సివియర్ డిసీజ్లో 90 కంటే తక్కువ ఉంటే సివియర్ అని చెప్తుంది గవర్నమెంట్. అలానే బ్రీత్స్ గ్రేటర్ దెన్ 30 per minute రీచ్ అయినప్పుడు దీన్ని సివియర్ కండిషన్ అని అంటుంది గవర్నమెంట్. అప్పుడు కూడా సేమ్ ఇంతాక మన మోడరేట్లో లాగానే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడుతున్నారు. దాని తర్వాత యాంటీ కోయాగ్యులేషన్ డ్రగ్స్, అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండేవి కూడా వీళ్ళు వాడుతున్నారు. వీటితో పాటు ఇంకా అడిషనల్గా కూడా డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. రెమ్డెసివిర్, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రగ్. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అంతా ఈ రెమ్డెసివిర్ మీదే వెళ్తుంది కదా. ఇది యాంటీవైరల్ డ్రగ్. ఇది వైరస్ని కొంతవరకు కిల్ చేసే, అంటే రెప్లికేషన్ ఆపేయగలదు అని ప్రూవ్ అయింది కొన్ని కంట్రీస్లో. ఇంకా WHO ఇంకా అప్రూవ్ ఇవ్వలేదు, బట్ కొన్ని కంట్రీస్ అప్రూవ్ ఇచ్చాయి. US అప్రూవ్ ఇచ్చింది, ఇండియా కూడా అప్రూవ్ ఇచ్చింది. సో దీన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ EUA ఇచ్చారు ఎమర్జెన్సీ కేసెస్లో దీన్ని వాడడానికి. సో ఇది వాడుతున్నారు. అది పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది, ఓకే, బట్ అంటే 100% పనిచేస్తుందని మనం చెప్పలేం. దాని తర్వాత ప్లాస్మా థెరపీ. ఇంక ఈ పైనవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు అనుకున్నప్పుడు ప్లాస్మా థెరపీ చేయొచ్చు అని చెప్పింది. అయితే ఈ ప్లాస్మా థెరపీ ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ ఇచ్చింది గవర్నమెంట్ డేట్, ప్రిఫరబ్లీ వితిన్ 7 days ఆఫ్ సిమ్టమ్స్ వచ్చిన 7 days లోపల చేస్తేనే దీనివల్ల ఉపయోగం ఉంటుందంట. నో యూస్ ఆఫ్టర్ 7 days. సో ఇది కూడా ప్రూవ్ కాలేదు. సో ఈ మూడు కూడా వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ అనుకోవాలి మనం. రెమ్డెసివిర్ కానీ, టోసిలిజుమాబ్ కానీ, కన్వల్యూజన్ ప్లాస్మా థెరపీ కానీ. అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎప్పుడు వాడాలి ఇవి అనేది. మోడరేట్ టు సివియర్ ఇన్ఫెక్షన్స్లో సిమ్టమ్స్ వచ్చిన 2 రోజులకు వాడాలి. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పింది అనమాట ఆయుర్వేదిక్ టిప్స్, ఇంటి దగ్గర చేయాల్సినవి. ఇవి కూడా చేస్తే ఇంకా బెటర్. సరే మాకు ఆయుర్వేదిక్ అంటే ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు ఇక్కడ ఆపేసుకోండి వీడియో. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉండి మేము ఇవి కూడా చేస్తామంటే చూడండి ఫర్దర్గా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ గైడ్ లైన్స్, వీళ్ళు ఏం చెప్తున్నారు, వేడి నెలలో పసుపు, ఉప్పు వేసుకొని గార్గిల్, పుక్కిలు జమ్మని చెప్తున్నారు. ఇది ఒకటి. దాని తర్వాత స్టీమ్ ఇన్హలేషన్, స్టీమ్లో పుదీనా కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ, కర్పూరం కానీ వేసుకొని ఇది పేల్చమని చెప్తున్నారు. దాని తర్వాత 7 to 8 hours స్లీప్, ప్రిఫరబ్లీ డే స్లీప్ షుడ్ బి అవాయిడెడ్. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే పగటిపూట పడుకుంటున్నారు అనమాట. వైరస్ పగటిపూట పడుకోవడం వల్ల ఏంటి అంటే నువ్వు యాక్టివిటీ లేకపోతే ఆ వైరస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది ఓన్లీ నైట్ టైంలోనే పడుకోవాలని చెప్తున్నారు. దాని ఫ్రీక్వెంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ప్రాసెస్డ్ విత్ తులసాకులు వాటర్లో వేసుకొని ఫ్రీక్వెంట్గా తీసుకోమన్నారు. ఆల్రెడీ ఇంత మనం మజ్జిగ, నిమ్మకాయ రసం ఉన్నాయి కదా, వాటితో పాటు తులసాకులు కూడా వాటర్లో వేసుకొని తీసుకోవాలి. కాకపోతే ఒకటి, మజ్జిగలో మళ్ళీ సాల్ట్ వేసుకోకూడదు. సాల్ట్ అనేది లైట్ యాంటీబయాటిక్ అనమాట, మజ్జిగ ప్రోబయాటిక్. సో ఆ రెండు కూడా కొద్దిగా తేడా వస్తాయి. ఇది ఇంకొకటి కూడా ఆయుర్వేదిక్ గైడ్ లైన్ ఉంది. ఆయుర్వేదిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ ఏంటంటే కరోనిల్ అనే దాన్ని వీళ్ళు అప్రూవ్ చేశారు. ఈ కరోనిల్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అశ్వగంధ, తులసి, గిలాయ్. మనకి వీలైగలిగితే కొనుక్కోగలిగితే అది కొనుక్కోవాలి, లేకపోతే తులసాకులు ఇంట్లో ఉంటాయి కదా ఆల్రెడీ, మనం అది చేసుకుంటే సరిపోతుంది. ఇది ట్రై హెర్బల్ ఫార్ములేషన్. దీని మీద 2 పేపర్స్ పబ్లిష్ చేశారు వాళ్ళు. ఈ 2 పేపర్స్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ వైరస్ యొక్క పాపులేషన్, వైరస్ రెప్లికేషన్ని తగ్గిస్తుందని చెప్పారు. ఈ 2 పేపర్స్లో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారు పతంజలి వాళ్ళు. 100 మందిలో టెస్ట్ చేశారు, అంటే చాలా తక్కువ లిమిటెడ్ ట్రయల్ ఇది. అది కూడా బాగా మైల్డ్ వాటిలోనే ఇది ఉపయోగపడుతుంది. మైల్డ్ కాదు అంటే ఇది ఉపయోగపడదు కరోనిల్ అనేది. రాని వాళ్ళు కూడా వారం రోజుల వరకు వాడచ్చు అని చెప్పారు. కోవిడ్ రాని వాళ్ళు వారం రోజుల వరకు వాడితే కొంత ఇమ్యూనిటీ అనేది
డెవలప్ అవుతుంది అని చెప్పారు. వచ్చిన వాళ్ళు కూడా వారం రోజులు 10 రోజుల వరకు వాడొచ్చు అని చెప్పారు. దానివల్ల నార్మల్గా 15-20 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు ఒక 5 డేస్ ముందుగా రికవర్ అవుతారు, 10 రోజుల్లో రికవర్ అవుతారు. అంటే ఇది కంప్లీట్గా క్యూర్ చేసేది. అల్లోపతి మెడిసిన్ తీసుకుంటా, ఇది సపోర్టివ్ మెడిసిన్, అందుకని గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ మెజర్ అంది. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్ని అసలు ప్రాపర్ క్లియర్గా ఉన్నాయి, కాకపోతే ఎవరు ఫాలో అవ్వట్లేదు అంతే. సో సపోర్టింగ్ మెజర్ గా దీన్ని వాడమని చెప్పారు, అంతేగాని ఇది ఫుల్ మెడిసిన్ కాదు, సపోర్టింగ్ మెడిసిన్. సో ఇది ఆయుష్ గైడ్ లైన్స్. దాని తర్వాత రీసెంట్ గా 2 రోజుల క్రితం 2-డిఆక్సీ డి గ్లూకోజ్, 2 అనేది అక్కడ టైప్, ఆ 2 లేదు అక్కడ, రెండో 2 ఉండకూడదు, డి పక్కన 2 ఉండకూడదు, 2-డిఆక్సీ డి గ్లూకోజ్. ఈ మెడిసిన్ ని అప్రూవ్ చేసింది గవర్నమెంట్. ఇది డిఆర్డిఓ వాళ్ళు, రెడ్డిస్ ల్యాబ్స్ వాళ్ళు కలిసి డెవలప్ చేశారు. వీళ్ళు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇది ఆక్సిజన్ అవసరం లేకుండా ముందుగానే వైరస్ ని రెప్లికేషన్ తగ్గిస్తుంది. సేమ్ ఇది మన గ్లూకోజ్ లో చిన్న డిఫరెన్స్ అన్నమాట. డిఆక్సీ అంటే ఓహెచ్ గ్రూప్ ఉండదు గ్లూకోజ్ లో, 2 ప్లేస్ లో. ఇది ఏం చేస్తుంది అంటే ఈ వైరస్ మన బాడీలో గ్లైకోలైసిస్ అనే ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది దాని ఎనర్జీ కోసం అని. ఈ ప్రాసెస్ లో ఏంటంటే గ్లూకోజ్ పైరువేట్ గా మారి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఏటీపీ. దీన్ని వైరస్ వాడుకుంటుంది. ఈ ప్రాసెస్ ని ఈ డిఆక్సీ గ్లూకోజ్ అనేది ఆపేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది. సో దానివల్ల వైరస్ కి ఎనర్జీ అనేది అందట్లేదు. వైరస్ కి ఎనర్జీ అందకపోతే దాని రెప్లికేషన్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వదు, లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా. సో ఆక్సిజన్ అవసరమయ్యే పేషెంట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇది రేపటి నుంచి వీళ్ళు అవైలబిలిటీలో ఇస్తున్నారు మార్కెట్లో, బట్ చాలా లిమిటెడ్ అవైలబిలిటీ, ఇది దొరకదు ఇది ప్రజెంట్. బట్ మేబీ ఒక 1 month లో దొరకచ్చు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు చేసే స్పీడ్ని బట్టి. అయితే ఇది కూడా డాక్టర్ చెప్పిన తర్వాతే తీసుకోవాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ లిజనింగ్. సో ఈరోజు మనం చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్, WHO ఇచ్చిన గైడ్ లైన్స్. నేనైతే వీటిని నమ్ముతాను, ఇవి ఫాలో అవుతాను. నాకు కోవిడ్ వచ్చినా, మా ఫ్యామిలీ మెంబర్స్లో కోవిడ్ వచ్చినా, మీకు నమ్మకం ఉంటే మీరు ఫాలో అవ్వండి. నేనైతే డాక్టర్ని కాదు, మీకు నమ్మకం ఉంది, ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని మీద, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని మీద మీకు నమ్మకం ఉందంటే ఫాలో అవ్వండి. మీకు నమ్మకం లేదంటే ఇంకా మీ ఇష్టం.